ఇంతకు ముందు మామూలుగా కిలిమంజారో ఎక్కేటప్పుడు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేశారా అంటే బ్యాక్ బోన్గా? కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సార్ అని 3 లక్షలు ఇప్పించారు. 3 లక్షలు గవర్నమెంట్ నుంచి ఇప్పించారు. దాని తర్వాత ఇప్పుడు 3 అవకాశాలు కోల్పోయాను. అప్పుడు నేనేం ఆలోచించానంటే ఇంకా ఏ దాతల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా ఫస్ట్ ఎక్కడానికి నాకే అర్హత ఉందనేది వస్తుంది క్వశ్చన్ మార్క్. సో దానికి సంబంధించిన కోర్స్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్కి వెళ్ళాను. అక్కడ నాకు డిస్టింక్షన్ గ్రేడ్తో పాటు అక్కడ నాకు సిక్కిం గవర్నమెంట్ నుంచి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ఇది. ఓకే, ఇది ఒకసారి చూపి, ఇట్లా చూపిలే. ఇది సిక్కిం గవర్నమెంట్ నుంచి ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ ఎకో టూరిజం అనే ఆ సెంటర్ నుంచి నాకు ఏ గ్రేడ్తో పాటు బోత్ ప్లేసెస్ స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ అండ్ దెన్ క్రాస్ కంట్రీలో గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు సర్టిఫికేట్ వచ్చింది. దీని తర్వాత నేను వేరే మౌంటైన్స్ వేరే పర్వతాలు ఎక్కడానికి స్టార్ట్ చేశాను నా ప్రయత్నం. ఓకే, ఇప్పుడు స్పాన్సర్స్ ముందుకు రాలే. అప్పుడు నేనేం చేశాను, నాకు 2018 నుంచి ఈ ఫీల్డ్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే పూర్ణక్కని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, ఈ ప్రయత్నం ఆగొద్దు, ఏ దారులు ఉన్నాయి అన్ని చూద్దామని చెప్పి డిగ్రీ దీంట్లోనే అట్లనే ఛేదించాలని ఫిక్స్ అయిపోయా మైండ్లో. అయితే నేను డిగ్రీ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏదైతే నేను కామారెడ్డిలో చదువుతున్నానో గురుకులం డిగ్రీలో, అక్కడ ఎన్సీసీ ఉందని తెలుసుకున్నాను. ఎన్సీసీలో వెళ్తే ఒకటి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, రెండోది వచ్చేసి డిసిప్లిన్గా ఉంటాము, మూడోది ఫిట్గా ఉంటాము. దాంతోపాటు నేను కూడా చూసుకున్నాను నా ఫీల్డ్. దీంట్లో వెళ్తే ఈ అడ్వెంచర్కి సంబంధించిన సాహసానికి సంబంధించిన క్యాంపులు, పర్వతాలు ఎక్కించడం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అది ఆలోచించి నేను ఎన్సీసీ జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్సీసీలో చూసుకున్నట్లయితే ఏదైనా కానీ సెకండ్ ఇయర్ నుంచి క్యాంపులు ఇస్తారు క్యాడెట్స్కి. నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే మా కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీ అయినా ఆ సార్ని వెళ్ళి కలవడం జరిగింది. సార్, ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఈ క్రీడలో నాకు సర్టిఫికేషన్ ఉంది, చిన్నప్పుడు నేను చేస్తున్నాను, నా ఆశయం ఎవరెస్ట్ ఎక్కాలి, ఏదైనా అవకాశం వస్తే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అప్పటికే రానే అవకాశం వచ్చింది. అది నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వచ్చేసింది. అప్పుడు సార్తో మాట్లాడినప్పుడు 4-5 ఇంటర్వ్యూలు చేశారు నాకు. ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్లు అందరు ట్రైనింగ్లో మౌంటైన్స్లో ఉంటారు, వాళ్ళందరూ బార్డర్కి వెళ్తారు కన్ఫామ్గా. సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు, ఈ సిచ్యువేషన్లో ఎలా చేస్తామని కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు, మాట్లాడడం జరిగింది. నేను నిజామాబాద్ గ్రూప్ నుంచి ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఇది వచ్చేసి మనకు తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రాలకు ఒకటే డైరెక్టరేట్ ఉంటుంది మనకు ఎన్సీసీలో, అది సికింద్రాబాద్లో ఉంటుంది. నా పేరు నిజామాబాద్ గ్రూప్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది డైరెక్టరేట్ లెవెల్లో. ఆ డైరెక్టరేట్ లెవెల్ నుంచి ఆల్ ఇండియా సెలక్షన్స్కి ఒక్కనే రిఫర్ చేశారు నన్ను. ఒక్కనే సెలెక్ట్ అయ్యి వెళ్ళాను అక్కడ వరకు, రెండు రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తూ. మౌంట్ కాంగ్యాట్సె-2 అనే పర్వతాన్ని సెలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 250 మంది వచ్చారు. దాంట్లో నుంచి 15 మంది మాత్రమే సెలెక్ట్ చేయాలి. 200లో 15. అవును, 15 మంది బాయ్స్ని, 15 మెంబర్స్ గర్ల్స్ని సెలెక్ట్ చేయాలి. దాంట్లో టాప్ 2 ప్లేస్ సెక్యూర్ చేసి సెలెక్ట్ కావడం జరిగిపోయింది అక్కడ. అలా సెలెక్ట్ అయిన తర్వాత నా ట్రైనింగ్ వచ్చేసి గతంలో భువనగిరిలో అయిపోయింది రాక్ క్లైంబింగ్. దాని తర్వాత బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ సిక్కింలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆర్మీ వాళ్ళ దగ్గర. కాశ్మీర్లో వెళ్ళాము, పహల్గామ్, సోన్మర్గ్, లదాఖ్, ఈ 3 స్టేజెస్లో కూడా మాకు ట్రైనింగ్ అనేది జరగడం జరిగింది. దాని తర్వాత లదాఖ్ వెళ్ళి మౌంట్ కాంగ్యాట్సె-2 అనే పర్వతం ఎక్కడం జరిగింది. ఇలా ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఎవరైతే ఈ బచ్చినేపల్లి శేఖర్ బాబు సార్ ఉన్నారో, అర్జున్ అవార్డు గ్రహీత సార్, దాన్ని మొత్తం కన్సిడర్ చేసి ఇప్పుడు నువ్వు ఫిట్ ఎవరెస్ట్కి వెళ్ళడానికి అని చెప్పి నాకు సెలక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. వెరీ రీసెంట్ 16th జనవరి రోజున నాకు సెలక్షన్ లెటర్ రావడం జరిగింది. సో నేను ఎవరెస్ట్ ఎక్కడానికి ఇప్పుడు అర్హుణ్ణి అయ్యాను. ఇది ఎక్కాలంటే నాకు కొంచెం సపోర్ట్ కావాలి. అవును, ఎవరెస్ట్ అంటే ఇప్పుడు ఇదంటే మామూలుగా ఆఫ్రికాలో అంటే నార్మల్గా చిన్న అమౌంట్ తోటి మనం చేసేయచ్చు. ఇదంటే చాలా ఖర్చుతో కూడింది. ఎంత అవుతుంది మొత్తం దీనికి? దాదాపు 44 లక్షల వరకు ఖర్చు వస్తుంది. 44 lakhs. ఇక్కడ ఖర్చుతో అసలు ఎంత అవుతుంది మొత్తం కూడా ఉన్నట్టుంది కదా. అవును, మనకి క్లైంబింగ్ చేయడానికి పర్మిట్స్కి ఎంత అవుతుంది, దాంట్లో ఆ 44 లక్షల్లో నార్మల్గా ఎవరెస్ట్ ఎవరైనా ఎక్కాలనుకుంటే దాని ట్రైనింగ్ సరిపోద్ది, డబ్బులు పెట్టుకోవాలి. ఎక్కడానికి మనకు 2 రూట్లు ఉన్నాయి, ఒకటి నేపాల్, ఒకటి చైనా సైడ్. నేపాల్ సైడ్ వెళ్తే కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది, మౌంటైనర్స్ దగ్గర కొన్ని క్యాజువాలిటీస్ జరగడానికి, అంటే ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చైనా సైడ్ చూసుకున్నట్లయితే కోవిడ్ వచ్చిన దాని తర్వాత ఆ రూట్ అనేది బంద్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఈ సీజన్లో 2025లో. ఇది కనుక నేను చేయగలిగితే ఆ రికార్డ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ రూట్ విల్ బి ద ఫస్ట్ పర్సన్ అనమాట చేయడానికి. ఓకే బన్నీ, అయితే మరి నువ్వు ఇంత చేజింగ్ ఇలాంటి డేర్ తీసుకుందాం అని చెప్పచ్చు. సో మరి నువ్వు ఇట్లా చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ ఏం పెట్టలేదా? నాకు ఇంట్లో నుంచి అయితే అమ్మా నాన్న అయితే చెప్పారు,
ఇప్పుడు నీతో అవుతుంది, కొంత అమౌంట్ బయట నుంచి తెచ్చుకుంటున్నావు, నువ్వు పని చేసుకొని పెట్టుకోగలుగుతున్నావు. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి మంది? అమ్మా నాన్న వాళ్ళు వచ్చేసి వ్యవసాయ కూలీలు సార్, వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఓకే. అలానే గడుపుతూ ఉంటారు. మామూలుగా ఎంతమంది, మీరు ఎంతమంది? నేను, నాకు తమ్ముడు ఉన్నారు, ఒక చెల్లె ఉంది. ఓకే. చదువుతున్నారు వాళ్ళు? చదువుతున్నారు సార్, ఊళ్ళలో చదువుతున్నారు. ఓకే. మరి ఇంట్లో లాపలేదు ఇది ప్రమాదంతో కూడింది అని ఏమైనా స్టాప్ చేయటం చెప్పడం లాంటిది ఏమైనా చేశారా? మొదట్లో అలా ఆపారు సార్, బట్ నాకున్న ఆ ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. మా తాత నన్ను ఇంకా ముందు పుష్ చేశారు. మా తాత. ఓకే. తాతయ్య బాగా సపోర్ట్ చేశారు? బాగా సపోర్ట్ ఉంది. ఓకే. మరి నీకు మామూలుగా అనిపించలేదంటే ఎవరెస్ట్ మనం ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు చనిపోయిన వాళ్ళ శవాలు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు నీకు భయం ఏమి అనిపించలేదమ్మో, ఎందుకు రిస్క్తో కూడింది మనకి ఎందుకు అని అట్లేమి అనిపించలేదా? ఎందుకంటే 2018 నుంచి నేను నా గోల్ అంటే నా లక్ష్యం పెట్టుకున్నాను ఎవరెస్ట్ ఎక్కాలని. స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అవుతున్న కొద్దీ నాలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంది. అసలు ఎక్కడ భయపడడం లాంటి లేదు. దాని గురించి ఎక్కువ లోతుకెళ్ళి తెలుసుకుంటున్నా కొద్దీ నేను చేయగలననే నమ్మకం నాకు వచ్చింది. ఓకే. అలా నాకు ఈ అవకాశం వచ్చింది ఎక్కడానికి. ఇప్పుడు ఓకే. నార్మల్ గా ఎవరెస్ట్ ఎక్కడానికి 35 లక్షలు కావాలి, బట్ ఈ 44 లక్షలు ఎందుకంటే ఆ రూట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, దానివల్ల దానికి కొంచెం ఎక్కువ అవుతుంది అంతే. ఆ రూట్ లో అంత ఉంది ఇప్పుడు. ఓకే. మరి నువ్వు ఇటు సైడ్ వచ్చేసావు కదా, స్టడీ అంతే ఏంటి? నేను నా స్టడీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్టడీ కూడా కంటిన్యూ అవుతుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ తో పాటు ఈ అడ్వెంచర్ కంటిన్యూ చేస్తున్నాను, దీంతో పాటు ఎన్సీసీ కూడా కంటిన్యూ చేస్తున్నాను నేను. ఎన్సీసీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ బన్నీ. నిజంగా ఇది నార్మల్గా చెప్పాలంటే చాలా డేర్ ఉండాలి ఇలాంటి వాటికి. సో అట్లని ఇంకా నువ్వు అట్లా ఎక్కేటప్పుడు నువ్వు మామూలుగా ఎక్కువగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ఏమని చెప్తావు? నేనైతే ఎక్కువగా ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. నా టీమ్మేట్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు. లైక్ హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్దీ, ఆ హైట్ పెరుగుతున్న కొద్దీ ఎప్పుడైతే గ్లౌస్ తీస్తామో చేతులు అనేవి మొత్తం ఫ్రాస్ట్ బైట్ అనేది స్టార్ట్ అయింది నా ఫ్రెండ్కి. ఆ ఫోటో నేను షేర్ చేస్తాను. ఓకే. మామూలుగా అవన్నీ ఎక్కేటప్పుడు చాలా హెవీ వెయిట్ కూడా ఉంటుంది కదా? అవును సార్. ఎవరి లగేజ్ వాళ్ళే మోయాలి. లగేజ్ లో మనం వేసుకునే బట్టలు, షూస్ అండ్ మనం తినే పరికరాలు, టెంట్, ప్రతిదీ దాంట్లోనే వస్తుంది. బాబాయ్ మనమే ఒక 70 ఉంటాం, 60 లగేజ్ ఒక 35-40 కేజెస్ 40 ఉంటుంది. అవును సార్. మనతో పాటు డబుల్ వెయిట్ వేసుకొని నేను యాక్చువల్లీ మా బిల్డింగ్ ఒక 3 ఫ్లోర్ ఉంటుంది అనమాట, అది ఎక్కడానికి నాకు చాలా ఆయాసం రప్పు వచ్చింది. ఆ లగేజ్ వేసుకొని నిజంగా అదంతా ఎక్కడం అంటే నార్మల్ విషయం కాదు అసలుకి. ఓకే. మరి అలాంటి టైంలో వెయిట్ అట్లా ఏమన్నా పెయిన్ లాంటివి అట్లా ఏమన్నా వస్తాయా? ఏదైతే మనం చేస్తామో అది అయిపోయినాక కాన్స్టెంట్గా బ్యాక్ పెయిన్స్ అనేది వస్తాయి సార్. కాకపోతే దానికి సంబంధించిన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాం, డైట్ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. దాని పర్టికులర్గా డైట్ కూడా మెయింటైన్ చేయాలి, లేకపోతే చాలా కష్టమే. అవును సార్. నేను ఈరోజు మిమ్మల్ని కన్సల్ట్ కావడానికి మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏవైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా సార్, అట్లాంటి కంపెనీస్, ఫార్మా ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, వీళ్ళకి చాలా ఫండ్స్ ఉంటాయి, చాలా వాటికి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. లైక్ మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి వారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ పైన ప్రోగ్రామ్స్ కానో, ఇలా నా పైన ఏదైతే 44 lakhs ఉందో మీతో నైనంత ఎవరైనా ముందుకు వచ్చి నాకు సాయం చేస్తే, ఈ తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది దగ్గరలో, తెలంగాణ లోగో నేను ఎవరెస్ట్ పైన పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఎవరైనా దాతలు ముందుకు వస్తే కంపెనీస్ నుంచి, వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, వాళ్ళని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. ఓకే. యాక్చువల్లీ ఖచ్చితంగా వస్తారు బన్నీ, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ వచ్చిందనుకో, వాళ్ళ కంపెనీని కూడా అక్కడ మనం అంతర్జాతీయంగా మనం ప్రమోట్ చేయొచ్చు సార్. ఆ టాప్ పైకి వెళ్ళి ఇంటర్నేషనల్ వైడ్ గా మనం ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. నాకు ఈ ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, ఆర్థికంగా ఎవరైనా దాతలు ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని, ఆ కంపెనీస్ని ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను సార్. సో బన్నీ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకైతే చాలా గర్వకారంగా ఉంది నిజంగా, నేను చాలా ప్రౌడ్గా ఉంది నీ ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం. సో లాస్ట్ టైం కూడా మనకి తెలంగాణ నుంచి 2 వచ్చారు కదా? అవును సార్. మలవత్ పూర్ణ అండ్ ఆనంద్ అని 2014లో మనకు తెలంగాణ వచ్చే టైంలో ఎవరెస్ట్ ఎక్కి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఓకే. నెక్స్ట్ అయితే నీ టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నావు. అవును సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయినా కొట్టాల్సిందే అంటావు. సో అయితే బన్నీ నువ్వేం కావాలనుకుంటున్నారు ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పి, ఒకసారి నువ్వేం కావాలనుకుంటున్నావు? నేనైతే ఒక పర్వతారోహకుడిని. నాకు దీంట్లో కావాల్సిన పూర్తి స్థాయిలో శిక్షణ అయిపోయింది. ఎవరైనా పెద్ద పెద్దవారు, దాతలు ప్రతిదానికి స్పాన్సర్ చేసేవారు ఉంటారు కదా, అలా కొందరు ఇది చూసిన, ఈ వీడియో చూసిన కొందరు ముందుకొచ్చి నా పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నన్ను నమ్మి ముందుకొచ్చి లైక్ దీంట్లో స్పాన్సర్షిప్ ఇస్తే, వాళ్ళ పేరుని నేను ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను. ఓకే. నేను ఆర్థికంగా సాయం కోసం కోరుతున్నాను. ఓకే బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. అట్లా నువ్వు ఖచ్చితంగా నీ గోల్ని రీచ్ అవుతావు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.